దేవునామానికి స్తోత్రాలు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వార్లరా, యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిల్వక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన వార్లరా, మన జీవితాల్లో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు మనం దీవించబడతాం. దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు మనం దీవించబడతాం. మన వ్యక్తిగత జీవితాల్లో, మన కుటుంబ జీవితాల్లో మనం దీవించబడాలంటే దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి. దేవుని వాక్యం పవిత్రమైంది. దేవుని యొక్క వాక్యం విలువైనది. మన పరిస్థితులను మార్చగలిగిన శక్తి దేవుని యొక్క వాక్యం మనకున్నది. మరి ఈరోజు మన జీవితంలో దేనికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నాం? దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నామా, లేకపోతే వ్యర్థమైన వాటి కొరకు మనం ప్రయాసపడుతున్నామా? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. దేవుని వాక్యంలో ఎంతో పవిత్రత ఉంది. నీవు కష్టాల్లో, బాధల్లో, దుఃఖంలో ఉన్నప్పుడు దేవుని వాక్యం నిన్ను బలపరుస్తుంది. భక్తుడు అంటున్నాడు, నీ వాక్యమే కదా నన్ను బ్రతికిస్తుంది. అవును నా ప్రియమైన స్నేహితులారా, ఈరోజు ఆలోచించండి. నీ జీవితంలో నీ వర్ధిల్లాలి అంటే దేవుని యొక్క వాక్యం నిన్ను బలపరుస్తుంది. జుంటి తేనె ధరల కంటే మధురమైనది దేవుని యొక్క వాక్యమే. ఆ వాక్యం నీ జీవితాన్ని బలపరుస్తుంది. ఈరోజు నువ్వే పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి సమస్యల్లో ఉన్నా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని నీవు ధ్యానం చేయగలిగినట్లయితే దేవుడు నీతో మాట్లాడతాడు. నీ జీవితాన్ని అద్భుత రీతిగా మలుస్తాడు. కాబట్టి ఆ వాక్యాన్ని మన జీవితంలోకి అన్వయించుకొని ప్రభు కొరకు జీవిస్తాం. దేవుడు అలాంటి మంచి మనసు మీ అందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.